స్టేజ్ ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒంటిపల్లి ఆంజనేయ గారు, స్వామి ఈటి ఆంజనేయ గారు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు వెలిగించుకోవాల్సి ఉంటుంది. మరి ఇక 2 నిమిషాల్లో పూజ మొదలవుతుంటుంది. తదుపరి పూజానంతరం లోపల నుంచి అఖండాలు వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఉదయించవలను. మీ పిల్లలు దయచేసి దీపారాధన మొదలు పెట్టద్దు. పిల్లలు ఎవరంటే అంగమాలు పెట్టుకోండి. మీ వస్త్రాలు జాగ్రత్త. దయచేసి ఇది గమనించి ఎవరు నెట్టుకోకుండా అందరికీ అవకాశం ఉన్నాయి. దీపాలు గుడి చుట్టూ ఉన్నాయి. ఆ పక్కకు కూడా వెళ్ళి కూర్చొని భక్తులు వెలిగించుకోవచ్చు. ఎక్కడ వెలిగించినా ఒకటే. మరి ఈరోజు ఉదయం దత్త జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలతో మొదలై మరి ఉదయం కాకడ హారతతో ఈ స్థానం ప్రతి ఆదివారం 16 ప్రదక్షిణాలు అక్కడ 16 వారాలు జరిగితే మేము చేయొచ్చు. మాకు ఈ స్టోరీ జరిగింది. దేవుడు వల్ల పని కాదు కూడా గురువారం వల్ల అయ్యింది. దత్తక్షేత్రం దత్తాత్రేయ మాకు ఇచ్చాడు అని చెప్పి వారందరూ వాళ్ళు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వటం వల్ల డెవలప్మెంట్ అయింది. మరి మొదటగా ఈ గుడి లోపల రూపాయ నమః శివాయ నమః శివశే నమః శాంతాయ నమః ఘోరాయ నమః మోఢ్యాయ నమః శనమధుర్యే నమః శంకిని నమః గదనే నమః విరూపాయ నమః స్వరూపాయ నమః సహస్రాక్షాయ నమః భస్మోదలిద్రాయ నమః దివ్యగంధవిలేపితాయ నమః ప్రసన్నాయ నమః పరాత్పరాయ నమః పరిషదాయ నమః విశ్వాత్మనే నమః కలిమాపహారే నమః కౌస్తవరస్కాయ నమః నరాయ నమః నారాయణాయ నమః హరయే నమః హరాయ నమః వైకుంఠాయ నమః విశ్వతోముఖాయ నమః గ్రాంబీజగమ్యాయ నమః శ్రీ గురుదత్తాత్రేయ స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాష్టోత్తర శతనామావళి పూజాన్ సమర్పయామి. ఇమే గంధాసురుణాన్ విగంధాదివాసతః భూతా బ్రహ్మైత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ధూపమాగ్రాపయామి. పరామాత్రయా ధనవార్ధానతే మహేత్వన్మశ్రవంతి వేతే ఉత్తరైషే పృథివ్యా విష్ణోదేవత్వం పరమస్య విశ్వే పరిమళధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరమర్ఘ్యాచమనీయం సమర్పయామి. అర్చనా కైంకర్య సాఫల్య శాస్త్ర శాంత్యర్థం నారికేల శకలాన్ని నివేదయామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని స్వాగతం పలుకుతూ మరి ఈనాటి ఈ పూజా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. పరాత్పరాయ నమః పరిషదాయ నమః విశ్వాత్మనే నమః కలిమాపహారే నమః కౌస్తభరస్కాయ నమః నరాయ నమః నారాయణాయ నమః హరయే నమః హరాయ నమః వైకుంఠాయ నమః విశ్వతోముఖాయ నమః గ్రాంబీజగమ్యాయ నమః శ్రీ గురుదత్తాత్రేయ స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాష్టోత్తర శతనామావళి పూజాన్ సమర్పయామి. ఇమే గంధాసురుణాన్ విగంధాదివాసదః భూతా బ్రహ్మైత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ధూపమాగ్రాపయామి. పరామాత్రయా ధనవారధానతే మహేత్వన్మశ్వంతి వేతేరుత్తరైషే పృథివ్యా విష్ణోదేవత్వం పరమస్య విశ్వే పరిమళధూపమాగ్రాపయామి. साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरमध्याचमनीयं समर्पयामि. अर्चना कैङ्कर्य साफल्यशाप्तुनिशान्त्यर्थं नारिकेलशकलानि निवेदयामि. ओं नमो नारायणाय ओं नमो नारायणाय ओं नमो भगवते वासुदेवाय. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని స్వాగతం పలుకుతూ మరి ఈనాటి ఈ పూజా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. मुखवासपूषा विश्ववेदाः स्वस्ति नष्टार्क्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. वसो कविपर्णस्य जलधारं वसो कविपर्णस्य सहस्रधारं देवस्वा सविता पुनः वसो Jai Guru Datta
అనిపించాలి ఒక 10 నిమిషాలు గట్ట ఉంచండి వరకు పెద్ద కార్యక్రమం మీకోసం మీరు వచ్చిన తర్వాత धनुर्धराये विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरात् प्रचोदयात् श्रीभूसख्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो नीलात् प्रचोदयात् दीपलक्ष्मी देवतायै नमः आसनादि सर्वोपचार पूजां समर्पयामि आयुर्धाग्ने विशोदशानो कृतप्रतीको कृतयो निरेधि कृतं वीर्वामदचार गव्यं विदेव पुत्रमभिरक्षता दिवं शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री गुरुदत्तात्रेय स्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्षद्वारा यजमानस्य सर्वकार्येषु राजमुखे द्वारे सर्वत्र प्राप्तिरस्तु यजमानस्य सकलाभीष्ट सिद्धिरस्तु आयुर्धाग्ने विशोदशानो कृतप्रतीको कृतयो निरेधि कृतं वीर्वामदचार गव्यं विदेव पुत्रमभिरक्षता दिवं शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री गुरुदत्तात्रेय स्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्षद्वारा यजमानस्य सर्वकार्येषु राजमुखे द्वारे सर्वत्र प्राप्तिरस्तु यजमानस्य सकलाभीष्ट सिद्धिरस्तु ఉదయం 11 గంటలకే తైలాభిషేకం సుమారు 6000 మంది భక్తులచే స్వయంగా భక్తులచే స్వామివారికి పుట్టినరోజు సందర్భంగా తైలాభిషేకం చేయడం జరిగింది. తదుపరి సామూహిక దత్త పూజ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మన ముఖ్య అతిథులు దేవాలయం నుంచి అఖండాలు తీసుకొస్తారు. వారు అఖండం ద్వారా మీరు వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఇది గమనించండి. దత్త స్వాముల వారికే భిక్షకు వస్తారు. ఇది స్వాములు అందరికీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 9 కోట్ల ఒత్తులతోటి ఈరోజు దేదీప్యమానంగా స్వాముల వారికి ఎక్కడా లేనటువంటిది పురుషోత్తపట్నంలో బత్తినేని శ్రీనివాసరావు గారు కమిటీ సభ్యులు
లక్ష్మీనారాయణ మురిగిపూడి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మెండుగా కలుగ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అందరికీ. స్వామి సేవకులు కొబ్బరికాయ కొట్టించి స్వామి గుళ్ళ కట్ట వదిలేసి గురుదత్త సాయినాథాయ శరణం మమ. ఈ ఒక్క మంత్రం చాలు జీవితాలు మారిపోతాయి. అందరికీ కూడా దత్త జయంతి ప్రత్యేక దత్తాత్రేయ స్వామి సమస్త సద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందజేస్తూ ఇది 25వ సంవత్సరం. 2001లో ప్రారంభమైన కోటి ఒత్తులతో ప్రారంభమై 2009లో 9 కోట్లకు చేరుకొని 2010లో దత్తస్తూపాన్ని ప్రారంభం చేసుకొని 2010 నుంచి దత్తస్తూపం ప్రారంభమైంది, దత్తమాల ప్రారంభమైంది. దత్తమాలకి 16వ సంవత్సరము. ఈ 9 కోట్ల ఒత్తుల దత్త పూజకి 25వ సంవత్సరము. విశేషం ఏంటంటే 16వ సంవత్సరం 25వ సంవత్సరం కలిసి రావడం దత్తుని ఆశీస్సులు గురువారం రావటం మనందరికీ స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఇస్తున్నారనే దానికి నిదర్శనము. ఎంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఇవాళ వారము నక్షత్రం తిథి అన్నీ కలిసినాయి ఈరోజు జయంతికి. ఇది చాలా అరుదు. ఈ అదృష్టాన్ని మనకి ప్రసాదించిన సమస్త సద్గురువులందరికీ కూడా మీ అందరి తరపున నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. సమస్త సద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు మీ అందరిపై పుష్కలంగా ఉండాలని చెప్పి అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాం. లోపల నుంచి జ్యోతిలు వస్తాయి. ఈరోజు కొంచెం మీరు నామం చేసుకుంటూ ఉండండి. ఊరిగా ఉంటే ఉపయోగం లేని మాటలు వస్తాయి కాబట్టి నామం చేసుకోండి. జై గురు దత్త. నామం బ్యాచి. ఓం గురు దత్త జై శ్రీ సాయి దత్త జై నారాయణ గురుదత్త సాయినాథాయ శరణం మమ. ఈ ఒక్క మంత్రం చాలు జీవితాలు మారిపోతాయి. అందరికీ కూడా దత్త జయంతి ప్రత్యేక దత్తాత్రేయ స్వామి సమస్త సద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందజేస్తూ ఇది 25వ సంవత్సరం. 2001లో ప్రారంభమైన కోటి ఒత్తులతో ప్రారంభమై 2009లో 9 కోట్లకు చేరుకొని 2010లో దత్తస్తూపాన్ని ప్రారంభం చేసుకొని 2010 నుంచి దత్తస్తూపం ప్రారంభమైంది, దత్తమాల ప్రారంభమైంది. దత్తమాలకి 16వ సంవత్సరము. ఈ 9 కోట్ల ఒత్తుల దత్త పూజకి 25వ సంవత్సరము. విశేషం ఏంటంటే 16వ సంవత్సరం 25వ సంవత్సరం కలిసి రావడం దత్తుని ఆశీస్సులు గురువారం రావటం మనందరికీ స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఇస్తున్నారనే దానికి నిదర్శనము. ఎంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఇవాళ వారము నక్షత్రం తిథి అన్నీ కలిసినాయి ఈరోజు జయంతికి. ఇది చాలా అరుదు. ఈ అదృష్టాన్ని మనకి ప్రసాదించిన సమస్త సద్గురువులందరికీ కూడా మీ అందరి తరపున నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. సమస్త సద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు మీ అందరిపై పుష్కలంగా ఉండాలని చెప్పి అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాం. లోపల నుంచి జ్యోతిలు వస్తాయి. ఈరోజు కొంచెం మీరు నామం చేసుకుంటూ ఉండండి. ఊరిగా ఉంటే ఉపయోగం లేని మాటలు వస్తాయి కాబట్టి నామం చేసుకోండి. జై గురు దత్త. నామం బ్యాచి. ఓం గురు దత్త జై శ్రీ సాయి దత్త జై
గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త కొద్దిగా పోయి దారి కింద జై గురుదత్త 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 మీరు కాయ కొట్టండి వెనక్కి వెళ్ళాడు వెనక్కి పోయామని ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్
ఏకశిల విగ్రహానికి మరి కోలాటం దాపన మరి వాడి మేనేజర్ గారు వచ్చి మరి 1 లక్ష రూపాయలు బహుకరిస్తామని చెప్పారు. మరి మన నారాయణ స్వామి వారికి అవి అందజేయవలసిందిగా మరి ఈ 1 లక్ష రూపాయలు అందరూ పాకిస్తాన్లో వెళ్ళారు. కోలాటం మొత్తం మీ కోలాట సభ్యులందరూ కూడా ఆ షిరిడి సాయినాథుడు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు వెంటవేళ ఉండాలని, మీ కుటుంబాలు మీరు అష్టైశ్వర్యాలతో ఆయుర్వేద్యాలతో మీ ఆహార అభివృద్ధి బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఇంకెవరైనా భక్తులు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు తర్వాత ఇవ్వచ్చు, నగదు రూపంలో కానీ మరి ఇనుము రూపంలో కానీ సిమెంట్ రూపంలో కానీ ఇసుక రూపంలో కానీ ఎలాంటి దానమైనా చేయొచ్చు. లక్ష్మీనారాయణ కోలాట బృందము, దత్తసాయి కోలాట బృందము, సాయినారాయణ కోలాట బృందము మరియు కొత్తగా రాబోయే వాళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి రౌడీ గ్యాంగ్ కోలాట బృందానికి అందరికీ కూడా ప్రత్యేక దత్తాత్రేయ స్వామి వారికి బాబా గారికి పరిపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వాలి అంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. రాజకీయ నాయకుల మాటలు వద్దు, మనకి భక్తుల మాటలు కావాలి. నేను మిమ్మల్ని ఏమీ అడగటం లేదు. గురువారం నాడు వారంలో 1-2 గంటలు బాబాకి టైం కేటాయించండి. ఆదివారం 1 గంటన్నా టైం కేటాయించండి. కేకలు వేసేవాళ్ళు ఎప్పుడు కూడా మాట మీద నిలబడరు, మాట మీద నిలబడేవాళ్ళు కేకలు వేయరు. జాగ్రత్తగా అందరూ చక్కగా చదువుకోండి, మంచి స్థితికి రండి. అవి రావాలంటే మీ సీనియర్లు ఏం చేస్తే వాళ్ళు ఇవాళ ఆ స్థాయిలో ఉన్నారో తెలుసుకొని మీరు కూడా అలానే ఉంటే మీకు ఇంకా మంచి స్థాయి వస్తుంది. అది నేను చెప్పకూడదు, కానీ నాకు కలిగించే బాధ ఒకటి ఏంటంటే మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా నాకు ఆనందం రాదు, ఒకటే వచ్చేది నాకు ఆనందం. మీరు గురువారం వాళ్ళకి కనిపించడం, నాకు అది కొన్ని 100 కోట్ల రూపాయల ఆనందం నాకు. అది నాకు కావాల్సింది. ఏముంది, బాబా గారు 2 రూపాయలు అడిగితే చిల్లర లేదని నన్ను ఇప్పించాడు, అది కాదురా శ్రద్ధ సౌకర్య 2 రూపాయలు అన్నట్టుగానే నాకు కావాల్సింది ఏంటంటే మీరు నాకు నేను అడిగింది 2 గంటలే వారానికి. మిమ్మల్ని వారానికి 2 గంటలు మీరు నాకు ఇస్తే దాదాపు 40-50 సంవత్సరాలు మీ జీవితాలు సుఖంగా ఉంటాయి. పెడతారు వాళ్ళు, నాది గ్యారంటీ. పోరాటం అనేవాళ్ళే కాదు అనేది, బాబా సేవకులు ఎవరైనా సరే వాళ్ళు డ్రమ్స్ కొట్టని, సేవ చేయని, ఉద్యోగాలు చేయని, ఏదైనా చేయని, అది అట్లాగే. ఇది 100% వాస్తవం స్వామి. కళ్ళారా మన గుళ్ళో పుస్తకాల నుంచి ఉన్నోళ్ళు సేవకులు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు చాలామంది ఉదాహరణలు ఉన్నారు. మరి నా జీవితం కూడా ఒక ఉదాహరణని నేను బాబా గారికి చెప్పుకుంటున్నాను. బాబా గారు నమ్ముకోవడం వల్ల నాకు జీవితాంతం బాగా తృప్తినిచ్చింది. నాకు ఎలాంటి ఒడిదుడుగులు లేవు. అలానే ఉదాహరణకి ఇక్కడ ఎంతమంది సేవకులు ఉన్నారు, ఇలా ఉన్నత శిఖరాలు ఎక్కడోళ్ళు. కాళహస్తిలో గారు ఇదివరకు ఎంత పని చేస్తే అంత బంగారమే దొరికిద్దంట. అలానే మన బాబా గారి అక్షర సాక్ష్యం. నేను దేవుడు మొంగల ఇంకా మాదొక 2, 3, 4, 1, 2, 3, 4 జరగాలండి. 3, 4, 1, 2, 3, 4 జరగాలమ్మా, దూరంగా జరగాలి.
స్వామివారు శ్రీ లక్ష్మీనారాయణ కోలాటం వైపు ఒక విజ్ఞప్తి. మన రామారావు Come on.
జరుగుతుంది. దానికి మనం మొట్టమొదట సత్యదేవ కాటన్ మిల్స్ మునిరాజా గారు అనే మహానుభావుడు వాళ్ళు ఆరంభం చేశాడు. ఆయన మనకు చాలా సంవత్సరాలు సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత ధనలక్ష్మి కాటన్ మిల్స్ వాళ్ళు కానీ, మరి అదే ప్రకారంగా తిరుమల వాళ్ళు కానీ, అట్లానే మన జగద్గురు టెక్స్టైల్స్ అని, అమరావతి టెక్స్టైల్స్ కానీ, మరి కార్తికేయ టెక్స్టైల్స్ అని, వీళ్ళందరూ ఇంతమంది దాతలు మనకు సహకరించబట్టే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. అట్లానే అన్ని రంగాలలో అంటే సేవ చేసేవాళ్ళు సేవలు, మరి ఆర్థికంగా అందించేవాళ్ళు ఆర్థికంగా, మీరు మీ పరంగా సేవ చేసుకుంటారు. ఆ రోజు నుంచి ఇట్లా చేస్తూనే ఉన్నారనమాట. అట్లా జరుగుతూ ఉంది. అందుచేతనే 16వ సంవత్సరం దత్తమాలకి స్తూపం ప్రారంభమై 16 సంవత్సరాలు ఇది. అట్లానే 25 సంవత్సరాలు సెలవు. ఈ రెండు కలిసి ఈరోజు దత్త జయంతి రోజు జరిగింది కాబట్టి స్వామి మీ చేత కావాలని వేద రూపంలో ప్రవేశించి అడిగి మరి మీ చేత ఆట ఆడించుకున్నాడు. ఈరోజు మీకు అసలు విషయం తెలియదు. ఈ నెలలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు వచ్చిన తర్వాత కానీ ఇంతకు ముందు కానీ లేదు. ఈ సంవత్సరం ప్రత్యేకత. మీరు మాట ఇచ్చారని నమ్మి పాపం మోసపోయి ఆయన సరే అన్నాడు, ఆనందంగా కానీ అన్నాడు. మాట నిలబెట్టుకుని జీవితాలు బాగుంటాయి. ఒక నిమిషం. ఈరోజు మన కోలాటంలో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ అందరికీ కూడా ఈ నూతన డ్రెస్సు కోడ్ అంటే ఎప్పుడు ఆ పాత డ్రెస్తో ఇబ్బంది పడిపోతుంది. నాకు ఒకటే ఇదిలాగా ఉందని అంటే ఈ కార్యక్రమానికి వీళ్ళందరికీ కూడా స్పాన్సర్ చేసి అంటే స్వామి ప్రసాదంగా ప్రసాదించినటువంటి కొట్టం శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని నాగరత్న గారు, అమ్మాయి రామ్మ అంటే పిల్లలకి కనుక్కున్న దత్తుని ఆశీస్సులు అంతా చెందా. అటు ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి. దుర్గమ్మ కుటుంబంలో కేకలేయటం కాదు అక్కడ. ఈ సంతోషం ఎప్పుడూ ఉండాలి మీకు. అది మన మందిరం తరఫున దత్తుని తరఫున ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి 10 మందికి ఆదర్శంగా ఉండటం వల్ల ఏంటంటే ఇంకొకరికి స్ఫూర్తి ఉంటుంది, వాళ్ళల్లో కూడా ఒక ఉత్తేజం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు ఇంకా చాలామంది చేస్తారు. వాళ్ళకి స్ఫూర్తిగా ఉన్నందుకు బాబా గారి తరఫున దత్తాత్రేయ స్వామి వారికి రాసులు చిన్న చిరు సన్మానం కాదు, ఆశీస్సులు, దత్త ఆశీస్సులు. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. ఓకేనా బాబు? జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. అన్నా అడగపోయినా వాస్తవం మనది దైవ సంకల్పం, అది మన కాదు. కానీ
అందరు గిలగలా అంటారు. ఇక్కడ నుంచి తండ్రి మా నారాయణ తల్లి ఇవన్నీ పక్కకు పెడితే తొక్కకుండా లత ఆఫీస్ అవునవును తొక్కుతారు బయటకు వెళ్ళి అది కూడా ఎవరు ఏం పెట్టలేదన్న అన్నయ్య సార్ ఒక్కసారి అన్ని పెట్టుకోండి ఒకసారి